అంటే మీరు చెప్పింది ఇప్పటివరకు నాకు తెలిసి ఎవ్వరికి తెలియదు అనుకుంటా. ఏదంటే సో అంటే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల సో ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని. సో ఈ ఎన్విరాన్మెంట్‌ని కాపాడాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు? అంటే దీని వెనకాల ఏదైనా స్టోరీ ఉందా? అంటే నేను చెప్పిన ఫస్ట్ నేను సింపుల్ స్టెప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో దాంట్లో మా మదర్ ఇన్స్పిరేషన్ అక్కడ. ఓకే. ఎట్లా అంటే మా మదర్ ఇంటికి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే పొద్దున్న నీళ్ళు తాగుతావా అని అడుగుతుండే. అంటే తాగరు అంటుండే. ఓకే. అరే ఇంత తెలివి ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాం మనము, వాటర్ తాగరేంద్ర నాయన మీకు తెలియదా, మీ ఇంట్లో ఎవరు చెప్పలేదా అన్నట్టు ఉంటుండే. అంటే కొంతమంది చాలామందికి ఇప్పుడు మేము కూడా ఒక టైంలోనే తాగినాం, అప్పటివరకు మాకు కూడా తెలియదు. సో అట్లా నేను తర్వాత ఏమైంది, ఈ అమ్మ క్వశ్చన్ ఏదైతే ఉందో వాటర్ తాగుతారా అని ఒక ట్రిగరింగ్ పాయింట్ నేను అందరిని అడుగుతూ ఉండే. అడిగినప్పుడు చాలామంది తాగరనేది తెలుసు. ఓకే. అర్థమైంది కదా. సో ఇప్పుడు వాటర్ డైలీ ఇన్ డే అవుట్ తాగేది, అది కూడా ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగొద్దు ఎంత తాగాలి అనే క్లారిటీ లేదు, లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం మనం అనే ఒక కన్సర్న్ క్రియేట్ అయింది నాకు, జెన్యున్ కన్సర్న్. అంటే దీంట్లో మనం ఏమైనా చేయలేమా, కెన్ వీ డూ సంథింగ్. సో అట్లా స్టార్ట్ అయిన ట్రిగరింగ్ పాయింటే సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్. సో అదేమైంది, ఏదో ఒక దగ్గర ఇప్పుడు జాబ్ వదలాలంటే ఒక దగ్గర మనకు డెసిషన్ కావాలి కదా. మా పాప ఈజ్ మై మోటివేషన్ అన్నట్టు, ఇన్స్పిరేషన్. ఓకే. సో మదర్ తోటి వచ్చిన ఒక ఆస్పెక్ట్ని మా డాటర్ తోటి కనెక్ట్ చేసిన. చేసి మా డాటర్ ఫస్ట్ బర్త్డే వరకు క్విట్ చేయాలనుకున్నా, క్విట్ చేసిన. సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్ అని 1.5 year వర్క్ చేసిన, సిన్సియర్గా వర్క్ చేసినాం. దాంట్లో ఇదే అన్నట్టు ఫండమెంటల్ రొటీన్ మీద. బట్ నాకున్న స్ట్రెంగ్త్కి ఆ పార్ట్నర్స్ లేక అంత ముందుకు తీసుకురాలేకపోయినా. బట్ నాకున్న స్ట్రెంగ్త్ తోటి ఏం చేసినా బిఫోర్ లాక్డౌన్ దీనికి షిఫ్ట్ అయినాం అన్నట్టు. సో ఎక్కడైనా సరే చూస్తే మాకేందంటే ఇంపాక్ట్ బేస్డ్ థింగ్ చేయాలనేది ఉంది అన్నట్టు. అంటే ఏదన్నా ఒక మన సొల్యూషన్ సర్వీసెస్ తోటి కొద్దిగా ప్రభావితం చేయాలి, దాంతో ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ కావాలనేది. సో అట్లా ఇప్పుడైతే క్లియర్ రెజల్యూషన్ ఉంది. నేను చెప్తున్నా కదండి, మీరు November 21st మా బాబా బర్త్డే, ఆ రోజు ఇంపాక్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. ఓకే. అంటే మేము చేసిన సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్ తోటి ఎంత ఇంపాక్ట్ మేము క్రియేట్ చేయగలుగుతున్నాం, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము, ఎంతమంది బిల్ తగ్గియగలిగినాము, ఎంతమంది కార్బన్ ఎమిషన్స్ ఫుట్ ప్రింట్ తగ్గియగలిగినాము, ఎంతమంది స్కూల్స్ని మోటివేట్ చేయగలిగినాము. ఈ ఇండిపెండెన్స్ డేకి వీ వాంట్ టు కనెక్ట్ టు మోర్ స్కూల్స్, కాలేజెస్. సిబిఐటీలో వీ హ్యాడ్ ఏ ఇంటరాక్షన్, వాళ్ళతో ఒక MOU అవుతుంది. ఓకే. అండ్ GBIT నేను చదివిన కాలేజ్ రీసెంట్గానే 25 years రీయూనియన్ అయింది. సో అక్కడ ప్రతి దగ్గరలో ఐఎమ్ ట్రయింగ్ టు అంటే కనెక్ట్ డాట్స్ అన్నట్టు ఎఫెక్టివ్గా బిగ్గర్. ఇప్పుడు